హైదరాబాద్. అయితే వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి ఏడుపాయల పరాల కదురుకున్న తల్లి ఆలయం వద్ద మనం ఉన్నాము. అయితే వాస్తవానికి దాదాపు 2 రోజుల నుంచి ఈ యొక్క ఏడుపాయల కదురుగమ్మ దేవాలయాన్ని పూర్తిగా జలదిగ్బంధంలో నిండిపోయిందని చెప్పుకోవచ్చు. అయితే ఎగువ ఉన్నటువంటి సింగూరు ప్రాజెక్టులో పెద్ద మొత్తంలో నీరు చేరడంతో ఆ యొక్క ఎగువ ప్రాంతం నుంచి నీటిని దిగువ ప్రాంతమైనటువంటి ఇక్కడ విడుదల చేయడంతో ఈ యొక్క ఏడుపాయల కదురుగమ్మ ఆలయం పూర్తిగా జలదిగ్బంధంలో నిండిపోయిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క ఏడుపాయల దుర్గమ్మ తల్లి టెంపుల్ జలదిగ్బంధంలో ఉండిపోయినా కూడా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇక్కడ ఉన్నటువంటి ఏఈ గారు ఆలయ ఏఈ గారు ప్రధాన రాజగోపురంలో ఉత్సవ విగ్రహాన్ని తీసుకొచ్చి భక్తుల దర్శనం కోసము మంచిగా ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. శ్రీ ఏడుపాయల వనదుర్గా భవాని దేవస్థానం అమ్మవారు స్వయంభూగా వెలిసినటువంటి వనదుర్గా భవాని మాత 14 ఆగస్టు నుంచి ఈ యొక్క వరద నీరు వర్షాల కారణం వల్ల అమ్మవారు గర్భాలయం మూసివేయడం జరిగింది. కాబట్టి వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా రాజగోపురంలో ఉత్సవ విగ్రహానికి భక్తుల యొక్క మొక్కుబడులు చెల్లించడానికి వారి యొక్క అన్ని ఏర్పాటు చేసి మా దేవాలయ ధర్మాదాయ శాఖ కార్యనిర్వహణాధికారి మరియు ఉన్నతాధికారులు, కలెక్టర్ గారు, రెవెన్యూ గారు మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చిన భక్తులకు నదీ ప్రవాహం బాగా ఉన్నందువల్ల ఈ యొక్క నదీ ప్రవాహానికి వెళ్లకుండా భక్తులను మేము దేవాదాయ శాఖ ఉత్సవ విగ్రహం రాజగోపురంలో ఉన్నది కాబట్టి దానికే దర్శనం చేసుకుని వారి మొక్కుబడులు చెల్లించుకొని అమ్మవారు కృపకు పాత్రులు కాగలరు. ఇంచుమించుగా ఇది 30 రోజులు అవుతున్నది. మధ్యలో ఒక 2 రోజులు తీసి మళ్లీ నీరు సింగూరు నుంచి వరడం వల్ల గర్భాలయం మూసివేయడం జరిగింది. కాబట్టి వచ్చిన భక్తులు సహకరించి వారి యొక్క మొక్కుబడులు రాజగోపురంలో చేయించుకోగలరని వనదుర్గా భవాని మాతాకి జై.